హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. హైత్ నగర్ లోని నేషనల్ హైవేపై భారీ ఎత్తున వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే కలువెట్టు నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయిందని స్థానికులు ఆరోపించారు. నేషనల్ హైవేపై నీరు నిలవడమే కాకుండా కాలనీలు జలమయమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ లో చినుకు పడితే చాలు రోడ్లని చిత్తడిగా మారిపోతాయి, జలాశయాలను తలపిస్తుంటాయి. అదే నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ లో ఉండేటటువంటి ఏదైతే నేషనల్ హైవే NH65 ఇక్కడ హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళేటటువంటి నేషనల్ హైవే రోజుకు వేల సంఖ్యలో వెహికల్ పోతూ ఎప్పుడు బిజీగా ఉంటుంది. మనం చూస్తున్నాం నేషనల్ హైవే మొత్తం టోల్గా కూడా ఎప్పుడు బిజీ ఉండేటటువంటి ఈ యొక్క నేషనల్ హైవే మొత్తం టోల్గా నిన్న ఆ చిన్నపాటి వర్షానికి అర్ధగంట వర్షానికి మొత్తం టోల్గా ఇక్కడ మొత్తం మోకాల వరకు కూడా నీళ్ళు వచ్చేసి ఆ ప్రయాణికులు వాహనదారులు మొత్తం టోల్గా ఇబ్బందులు పడే ఆ దృశ్యాలను మనం చూసాం. దీనికి మొత్తం టోల్గా కారణం ఏంటంటే ఇక్కడ వాటర్ స్పెషాలిటీ వాటర్ బయటికి పోవడానికి లేకుండా ఉండడమే కారణం. మనం చూస్తున్నాం ఈ యొక్క ఫుట్బాలింగ్ ఏదైతే ఉందో అయితే దీని కింద నాలా ఉంది. దాని కింద నాలా ఉన్న తర్వాత మొత్తం టోల్గా ఎక్కడ చూసినా కానీ ఆ నాలకు ఉన్నటువంటి చెత్తను తొలగించడానికి ఎక్కడ కూడా లేదు. అదే సుమారుగా మనం అక్కడ లాస్ట్ నుంచి చూసుకుంటే కూడా ఇక్కడ దూరం వచ్చిన తర్వాత చూడొచ్చు చెత్త ఏ విధంగా చెత్త పేరుకుపోయిందో చూడొచ్చు. మనము కనీసం చూసుకుంటే ఒక 200-300 మీటర్స్ వరకు ఎక్కడ కూడా ఈ యొక్క చెత్త తొలగించేటట్టు ఇక్కడ లేకుండా పోయింది. కాబట్టి ప్రధాన కారణం ఇది మెయిన్గా తలపిస్తుంది. ఇక్కడ నుండి నాలా నుండి నీరు బయటకు పోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది మనం చూస్తున్నాం. అయితే వెనక సైడ్ చూసుకుంటే ఇక్కడ ఎత్తు పల్లాలు కనబడుతుంది. అయితే వాటర్ మొత్తం అక్కడి నుంచి రావాలి, వాటర్ మొత్తం అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ముందుగా వెళ్ళాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనం విజువల్లో కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి, అక్కడ హైట్గా ఉన్న కారణంగా వాటర్ ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ కూడా ఎక్కడ కూడా డౌన్ లేదు. మరి ఎలా పోతాయి నీళ్ళు అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా హైటే ఉంది కాబట్టి నీళ్ళన్నీ ఇక్కడ ఆగడం జరుగుతుంది. మెయిన్గా ప్రధాన కారణం ఏంటంటే అక్కడ హైట్ నుంచి వచ్చినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే ఆగిపోతున్నాయి. ఇక్కడ నుండి వాటర్ పోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. కాబట్టి వాటర్ అంతా ఇక్కడ ఆగిపోయేసి ఈ యొక్క మొత్తం టోల్గా హైవే రోడ్ మొత్తం చిత్తడిగా మారిపోయింది. మోకాల వరకు నీళ్ళు ఆగిపోయారు. సో ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న చెప్పండి, నిన్న మొత్తం చూసుకుంటే చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా హైదరాబాద్లో వచ్చి జలాశయాలను తలపిస్తుంటాయి, వాగులు వంకలను తలపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక హైవే రోడ్ ఇది అయితే కొన్ని నిమిషాల్లో గంటల్లో కొన్ని వేల సంఖ్యలో ప్రయాణిస్తూ ఉంటారు. మరి రోడ్లన్నీ కూడా నిన్న మోకాల వరకు నీళ్ళు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఏం లేదు, అధికారుల అనాలోచిత నిర్ణయాలు అన్నమాట. ఇది తెలంగాణకి ముఖద్వారం. దగ్గర కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్ళాలంటే తెలంగాణ వాసులు అందరూ కూడా ఇదే దారి. మన ఒరిస్సా పోవాలన్నా, జార్ఖండ్ పోవాలన్నా, మామూలుగా ఆంధ్రప్రదేశ్ పోవాలన్నా, ఇతర రాష్ట్రాలకి ఇది ముఖద్వారం. ఇటువంటి ముఖద్వారానికి హైదరాబాద్ రాగానే చెరువులు తలపిస్తున్నాయి ఇంత చిన్నపాటి వర్షానికి. ఇది NH, ఇదేమో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తూ ఉంటుంది, ఇదేమో రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళిద్దరూ అధికారులు ఏం చేస్తున్నారు, అనాలోచితంగా ఇక్కడ ఫుట్పాత్ కట్టిరు. ఎవడైనా హైవే మీద ఫుట్పాత్ ఉంటుందా? ఫుట్పాత్ రోడ్ అవతలకు ఉండాలి. ఏ హైవే అయినా హైవే ఉండి గ్రీన్ బెల్ట్ ఉండి గ్రీన్ బెల్ట్ తర్వాత సర్వీస్ రోడ్ వస్తుంది. కానీ ఇక్కడ మన అధికారులు ఏకంగా నాలానే కట్టిర్రు. ఏంటంటే హైదరాబాద్లో వర్షాలు వస్తే నీళ్ళు పోతాయి. సరే, మీరు నాలాలు కట్టిర్రు, అది నేషనల్ హైవే, ఇది స్టేట్ రోడ్ వేసిర్రు. ఈ మధ్యలో నాలా కట్టిరు, నాలలో నీళ్ళు ఎటు నుంచి రావాలా? హైవే నుంచి వస్తాయి. ఇది ఎంత లోతుంది? 4 ఫీట్ల లోతుంది. ఏమైనా శుభ్రంగా ఉంటుందా? ఎవరు మెయింటైన్ చేయాలి? ఎవరు మెయింటైన్ చేయరు. అటుపోతేనేమో టోల్ గేట్ కార్డు ఉంటేనేమో టోల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, టోల్ గేట్లు ఉంటాయి కాబట్టి. ఇక్కడ సిటీలో GHMC కదా మెయింటైన్ చేయాల్సింది. GHMC ఎక్కడైనా మెయింటైన్ చేస్తుందా? శుభ్రంగా ఉందా? ఏముండదు. ఇది కల్వట్టు, మీరు చూడొచ్చు ఒక్కసారి. ఇది కల్వట్టు, ఆ వెనుక కల్వట్టు కూడా ఉంటుంది. ఆ కల్వట్ కింద నీళ్ళు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాలా? దాని మార్గం లేదు. మార్గాలు చూపించకుండా అధికారులు వాళ్ళ సొంత నిర్ణయం. ఇప్పుడు ఆ కల్వట్లో నీళ్లు పొంగుతాయి, ఈ హైవే మీద వచ్చే నీళ్లు పొంగుతాయి. హైవే మీద పోయేది ఎందుకు? బ్యారికేడ్లు కట్టింది ఎందుకు? స్పీడ్గా పోవాలా, ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయి, అంబులెన్స్లు వస్తాయి, వేరే అత్యవసర పరిస్థితులు ఉంటాయి, దాటద్దు, ప్రయాణికులకు ఇబ్బంది కలగద్దనే కదా. అటువంటి దాని మీదే హైవే మీద నీళ్ళు ఆగినాయి అంటే నిమిషానికి కొన్ని వేల బండ్లు పోతూ ఉంటాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకి అన్నీ ఆగిపోయినట్టే కదా. ఇది ఒకటి ఆగిపోవడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉండే మా అందరికి కూడా
ఈ నీళ్ళు ఎటు పోవాలో తెలియక మా కాలనీలలోకి వస్తున్నాయి నీళ్లు. ఈ ఆర్టీసీ కాలనీ, లెక్చరర్స్ కాలనీ ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి. మేము ఎవరికి చెప్పుకోవాలా? మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఫోర్త్ సిటీ కడతా. ఉన్న సిటీని కాపాడుకుంటే చాలు బాబు, మాకు ఫోర్త్ సిటీ అవసరంలే. ఇది నిండడం వలన ఇక్కడ మొత్తం ఎక్కడ కూడా బయటికి వాటర్ పోకుండా ఆ యొక్క కల్వర్టుని బయటకు తీయకపోయిన కారణం చేత ఈ యొక్క కాలనీ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాలనీ మొత్తం టోల్గా కూడా జలమయం అవుతుంది. వాహనదారులు కాదు, పాదచారులు కూడా మొత్తం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలనీ మొత్తం కూడా నిన్న మునిగినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అయితే ఈ కాలనీలో మొత్తం కూడా భారీ వర్షం వచ్చేసి మేము అయితే ఈ విధంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు కాంట్రాక్టర్లు కానీ స్పందించి ఆ కల్వర్టుని మొత్తం డల్గా కూడా ఇక్కడ నుంచి వచ్చేటటువంటి వాటర్ని డైవర్షన్ చేయాలి అంటూ కూడా స్థానికులు మండిపడుతున్నారు. కాబట్టి నేషనల్ హైవే కాబట్టి కొన్ని ఎమర్జెన్సీ వెహికల్స్ కూడా వెళ్తూ ఉంటాయి. ఖచ్చితంగా దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.